హాయ్ అండి. డ్రెస్కి ఈరోజు క్యాప్ స్లీవ్ అనేది కట్ చేసి స్టిచ్ చేద్దాం, సరేనా? ఇది వచ్చేసి డిజైన్ ఉంది కదా, అందువలన కనిపించలేదు. ప్లెయిన్ దాని మీద కట్ చేసి స్టిచ్ చేద్దాం. చూద్దాం కట్ చేసేది. ఈ పీస్ మీద కట్ చేసి దాని మీద పెట్టి కట్ చేద్దాం, సరేనా? ఇక్కడ ఒక 15 ఇంచీలు, ఇక్కడ 15 ఇంచీలు ఉండాలి మనకి. అలా పెట్టుకునేసి రెండు సైడు 15 15 సమోసా టైప్లో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, సమోసా టైప్లో ఇలా ఫోల్డ్ చేసుకునేసి తర్వాత మనము క్యాప్ స్లీవ్ అనేది ఎప్పుడు కూడా 5 ఇంచులు 4 ఇంచీల్లోనే ఉండాలి. ఎల్బో హ్యాండ్స్ 8 ఇంచీలు అలాంటివంతా అయ్యలేదు. బాగా కనిపించను కూడా కనిపించదు, తెలియదు క్యాప్ స్లీవ్ మాదిరి. ఇలానే ఉండాలి. 4 లేదా 5 ఇంచీల్లో క్యాప్ స్లీవ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి 5 పెట్టేస్తున్నాను నేను. 5 పెట్టేసి ఇట్లా మార్క్ వేసుకొని సెంటర్కి, ఇప్పుడు 5 ఇంచీలకి హాఫ్ ఎంత వస్తుందో అక్కడికి ఒక మార్క్ వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఆర్మోల్లో మార్క్ వేసుకోవాలి. ఈ ఆర్మోల్ వీళ్ళకి వచ్చేసి 10 ఇంచీలు ఉంది ఒక సైడ్ ఆర్మోల్లో. చూడండి 10 ఇంచీలు, అది మార్క్ ఎలా మిస్ అయింది, సారీ. 10 ఇంచీలకు వచ్చేస్తుంది. ఇప్పుడు కట్ చేద్దాము. 2 ఇంచెస్ ఎక్స్ట్రా వదులుకోవాలి ఆర్మోల్లో. చూడండి అలా పెట్టుకునేసి ఇప్పుడు మనము ఇక్కడ గుండు పిన్నీలు పెట్టుకునేద్దాము జరగకన్నా. ఎందుకంటే క్రాస్గా కట్ అయి ఉంటుంది కాబట్టి సాగకన్నా ఫ్రంట్లో షేప్ తీసేటప్పుడు ముందుగానే గుండు పిన్నీలు అనేది పెట్టుకుంటే సాగకన్నా పర్ఫెక్ట్గా అలాగే ఉంటుంది, షేప్ తీసుకోవచ్చు. చూడండి ఫ్రంట్ షేప్ తీసేసినాము 1/2 ఇంచి. ఇలాగే పెట్టేసి గుండు పిన్నీలు ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ మనకి యావది కావాలో దాని మీద కట్ చేద్దాం. చూడండి ఇది డ్రెస్ మెటీరియల్ది, ఇది ఎక్కువ సాగుతుంది, ముడతలు ఉంది, అందువలన ప్లెయిన్ దాని మీద కట్ చేస్తుంది. చూడండి ఇలా పెట్టుకునేస్తున్నాం కదా. 2 స్లీవ్లు ఒకే తూరే కట్ చేద్దాము. ఫోల్డింగ్ చెక్ చేద్దాము ఒక తూరి. చెక్ చేసిన తర్వాత ఎలా వస్తుంది ఏంటి అనేది 2 జోడ్చుకొని ఒకే టైమే కట్ చేసేది. చూడండి 2 ఫోల్డింగ్లు. మనకి దీంట్లో స్టిచ్చెస్ వచ్చలేదు ఎడ్జ్లో, అందువలన సేమ్ మెజర్మెంట్లోనే 1/2 ఇంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి అంతేనే. మనకి ఇక్కడ పైపింగ్ రాదు, స్టిచ్చు రాదు. చూడండి ఇలా ఉంచేసి ఇప్పుడు కట్ చేద్దాం. మనకి సాగే పీసులు అట్లాంటివంతా ఉంటే వేరే పీసు లేకుంటే ప్యాటర్న్ తర రెడీ చేసుకొని ఇలా కట్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ మెజర్మెంట్తో కట్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు గుండు పిన్నీలు దీనికి పెట్టేద్దాం. ఇలా పెట్టుకునేస్తే మనకి షేప్ అనేది మిస్ కాకుండా ఉంటుంది. స్టిచ్ చేసే వరకు ఇలాగైనా ఉంచేయాలి. ఫ్రంట్ సైడ్ పెట్టుకోవాలి, ఫ్రంట్ను తెలుస్తుంది, కరెక్ట్గా జాయింట్ అవుతుంది. ఇప్పుడు జాయింట్ చేసేక ముందుగానే ఈ 2 పీసులు జోడీగా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకొని వచ్చేద్దాము. చూడండి ఇలా స్టిచ్ చేసుకొని వచ్చేయాలి. సాగదీయకూడదు, సాగుతుంది ఇది. సాగదీ కన్నా మనం నీట్గా ఎక్కడుండే పీస్ని అలాగే పెట్టేసి ఇలా ఉంచుకునేసి పర్ఫెక్ట్గా ఒక స్టిచ్ అనేది వేయాలి. ఎక్కడుండే పీస్ని అలాగనే ఫ్రీగా స్టిచ్ చేయాలి. జాయింట్ చేసేటప్పుడు కూడాను అలాగే చేయాలి. చూడండి ఇలా అయిపోయింది కదా. తర్వాత మనము స్లీవ్ జాయింట్ అనేది చేసేద్దాం. డ్రెస్ ఇది, డ్రెస్కి ఇప్పుడు షోల్డర్ జాయింట్ వస్తుంది కదా, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర మనం స్లీవ్కి న్యాచ్ చేసి ఉంటాం కదా, అక్కడ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ వేసుకొని మనము జాయింట్ చేయాలి. చూడండి ఇలా ఇక్కడిని ఇంకా వేసుకోని రావాలి. ఈడ్చకూడదు, బాడీను ఈడ్చకూడదు, స్లీవ్ను ఈడ్చకూడదు. బాడీ పీస్ ఉంటుంది కదా అది కూడా ఈడ్చకూడదు. తర్వాత ఇలా తిప్పేసుకొని ఇక్కడి నుంచి చూడండి ఇలా. కొత్త వాళ్ళకంటూ ఈ మెథడ్లో బాగా యూజ్ అవుతుంది. ఒక ట్రై చేసి చూడండి. ఒక సైడ్ ఆపోజిట్లో సెంటర్లో పెట్టుకొని డివైడ్ చేసి స్టిచ్ చేయాలి. పర్ఫెక్ట్ జాయింట్ అనేది అప్ అండ్ డౌన్ రాకన్నా, రింకల్స్ రాకన్నా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. ఇంకొకటి స్టిచ్ మీద స్టిచ్ చేసుకొని వచ్చేయాలి. చూడండి ఇలా డబల్ స్టిచ్ చేయాలి ఎక్కడ జాయింట్ చేస్తే అక్కడంతాను. చూడండి అయిపోయింది. ఇంకొక స్లీవ్ అనేది మనం సేమ్ ఇదే మెథడ్లో చేసేద్దాం. గుండు పిన్ రిమూవ్ చేసేస్తుంది.
చూడండి ఇలా వచ్చేసింది నీట్గా. ఇంకొకటి జాయింట్ చేద్దాం మనం ఈ సైడ్. డ్రెస్కే బాగా క్యాప్ స్లీవ్ అనేది కనిపిస్తుంది. అంత శారీ బ్లౌజులకంటను తెలిసేలేదు. ఫ్యాన్సీ శారీ అలాంటి వాళ్ళకి పర్వాలేదు. ఇప్పుడు వచ్చేసి లూజ్ వచ్చి మనకి 12 ఉంది. 12 ఉంటే మనం ఒక ఇంచి ఎక్స్ట్రా యాడ్ చేసుకొని స్టిచ్ చేయాలి. అప్పుడే మనకి బాగుంటుంది, బాగా తెలుస్తుంది. లూజ్ ఉండాలి కదా క్యాప్ స్లీవ్కి, అందువలన మనం ఒక ఇంచి యాడ్ చేసుకొని లూజ్ వదులుకోవాలి. అప్పుడు క్యాప్ స్లీవ్ మాదిరి తెలుస్తుంది, బాగుంటుంది. వీళ్ళకి వచ్చేసి 12 సైజు వస్తుంది. ఇప్పుడు 12కి ఇంకొకటి 13 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ షేప్ కట్ చేసి ఘాట్లు పెట్టుకునేద్దాము. షేప్ అనేది బాగా తిరుగుతుంది. చూడండి అయిపోయింది. స్లీవ్ అటాచ్ ఎలా వచ్చేసిందో 2 స్లీవ్లు చూసేద్దాం ఇప్పుడు టర్న్ చేసి. ఇది డ్రెస్ది చూడండి ఇలా వచ్చేసింది. మనకి స్టిచ్ రాదు, ఏమీ రాదు, పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి అప్ అండ్ డౌన్ ఎక్కడ రాకూడదు. ఈడ్స్ కన్నా మనము 2 పీస్లు ఒకటే లెవెల్గా వదులుకొని జాయిన్ చేస్తే పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది. ఓకే అండి, ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. చూడండి అప్ అండ్ డౌనే రాలేదు, పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చేసింది. ఓకే, వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.